ఆ రోజు ఎవరో చెప్పిన మాటలు విని వారిచ్చే సొమ్ములకు ఆశపడి మా వియంకుణ్ణి అరెస్ట్ చేశారు కదా. అంటే మేడం, ఆ రోజు సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయి కాబట్టి. ఆ సాక్ష్యాలు ఆధారాలు ఫేక్ అన్న విషయం మీకు కూడా తెలుసు. మేం ఆటోలో డబ్బులు పెట్టామని ఎవరైతే మీకు చెప్పారో మా ముందే వాళ్ళని ఇంట్రాగేట్ చెయ్యి. నిజానిజాలేంటో ఇప్పుడే తేలాలి. సరే మేడం, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. ఆగో, వాళ్ళని తీసుకొస్తావో లేక కనిష్కకు కాల్ చేస్తావో మాకు తెలుసు, కానీ పదండి కూర్చొని మాట్లాడదాం. కూర్చోండి మేడం. మేడం, ఫోన్ చేసి పిలిస్తే వస్తారో రారు? వాళ్ళు పిలిస్తే రారని తెలుసు, అందుకే మావాడు వెళ్ళాడు లాక్కు రావడానికి. ఆయన్ని మేము డైరెక్ట్గా విడిపించుకొని వెళ్ళగలం, కానీ మా తులసి రూల్స్ ఫాలో అవుదామని చెప్పింది. చెప్పండి రా, చెప్పండి. మా మామయ్య ఆటోలో డబ్బు పెట్టమని చెప్పింది ఎవరో? మీరు ఆగండి సార్, నేను చెప్పిస్తాను. రేయ్ చెప్పు. ఆగండి. వాళ్ళని తీసుకొచ్చింది మీరు కొట్టడానికి కాదు, నిజాలు చెప్పించండి చాలు. రేయ్ చెప్పండి రా. సార్, ఆ ఆటోలో డబ్బులు పెట్టమని చెప్పింది ఎవరు చెప్పలేదు సార్. నిజంగా ఎవరు చెప్పలేదు సార్. మరెవరు చెప్పారు మీకు? అది ఎవరు లేదు మేడం. ఆ డబ్బులు మేమే ఆటోలో పెట్టాం మేడం. ఇక మేము వెళ్ళొచ్చాం మేడం. ఎక్కడికి రా పోయేది రాస్కెల్స్? కానిస్టేబుల్స్, నేరం వీళ్లే చేశామని ఒప్పుకున్నారు కాబట్టి వీళ్ళని లోపలేసి ఆ సార్ని వదిలేయండి. సార్, మీరు బయటకు వచ్చండి సార్. చా, ఎలా చేసావంట్రా? డబ్బులు పెట్టించిందే కనిష్క మేడం అని చెప్తే మనల్ని వదిలేసేవాళ్ళు కదరా. రేయ్, ఇప్పుడు కనీసం జైల్లోనైనా సేఫ్గా ఉన్నాం. కనిష్క మేడం పేరు చెప్తే ఆమె మన ఇద్దరిని చంపేస్తుంది. ఫినిష్ అయిపోతాం. ఏమండి? నాకేం పర్లేదు. నాన్న, చాలా సంతోషం అమ్మా, మీరు నా కోసం ఇంత దూరం వచ్చారు. అయ్యో, అలా అంటారేంటన్నయ్య? నా కోసం చెయ్యని నేరాన్ని నెత్తిన వేసుకొని అరెస్ట్ అయ్యారు. మీదెంత గొప్ప మనసు అన్నయ్య.